సనాతన బ్రహ్మ విద్యా వికాస్ కేంద్రం నందు ఈరోజు మన ఆరోగ్యం గురించి ఏ విధంగా ఆహార అలవాట్లని మనం మార్చుకోవాలి, ఏ రకంగా ఆహార అలవాట్లని మనం మార్పు చేసుకోవాలి అనే దాని గురించి మనకి ఆరోగ్య భారతి అనే సంస్థ వారు మన కోరిక మేరకు ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. మనకి ఏదైనా సందేహాలు ఉంటే వాళ్ళతో నివృత్తి చేసుకుని ముందుగా వాళ్ళన్నీ కూడా చెప్తారు ఎలా ఉండాలి ఏంటి అని. దాంతో మనకి ఏదైనా సరే సందేహాలు ఉంటే ఆ సందేహాన్ని మనం నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి మన ఆహ్వానం మేరకు ఆరోగ్య భారతి సంస్థ నుంచి వచ్చిన ముందుగా వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాము. మనకి ఇది అమరిగడ్డ నుంచి వచ్చారండి. ముందుగా రమాకుమారి గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. రెండో వారు కామేశ్వరి గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మూడో వారు స్వరూప గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకి ఈ కార్యక్రమాన్ని రమాకుమారి గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుచు ఆవిడ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడికి రావడంలో ఉద్దేశం మనకి తెలియజేశారు. చాలామంది చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ అన్నిటికంటే మూలమైనది ఆరోగ్యం. కాబట్టి అన్నిటికీ ముఖ్యంగా కావాల్సినటువంటి ఈ ఆరోగ్యం గురించి మనం తెలుసుకోవడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అయితే ముందుగా దీన్ని మనం ఓంకారంతోనూ అలాగే ధన్వంతరి ప్రార్థనా గీతంతోనూ మనం ప్రారంభించుకుందాం. దాన్ని ముందుకు నడిపించవలసిందిగా కామేశ్వర టేజర్ గారిని నేను కోరుకుంటున్నాను. ఆవిడ మనకి ఆర్ఎస్ఎస్ గురించి అలాగే ఆరోగ్య భారతి గురించి కూడా మనకి పరిచయం చేస్తారు. ప్రియమైనటువంటి ఆధ్యాత్మిక బంధువులారా అందరికీ నమస్కారం. ముందుగా మనందరం కూర్చొని 3 సార్లు అందరం కలిపి ఓంకారం చేద్దాము. ఆ తర్వాత ప్రార్థన ధర్మంతరి ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మనం విషయాలలోకి వెళ్తాము. చక్కగా ఆరోగ్య భారతి అని మనం సంస్థ యొక్క పేరును పరిచయం చేసుకున్నాము. భారతి మనందరికీ అమ్మ ఉంది. అలాగే
అమ్మలగన్న అమ్మ. అమ్మలగన్న అమ్మలో మొత్తం కలిపి మన భారతదేశం. ఆమె భారతమాత. ఆ భారతమాత బిడ్డలందరికీ భరతమాత యొక్క బిడ్డలందరికీ సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా కలగజేయడానికి, అందరూ కూడా సంక్షేమంగా చక్కగా జీవించడానికి పెద్దలందరూ, కొంతమంది విజ్ఞులు అందరూ కూడా ఆలోచన చేసి కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేశారు భారతి పేరిట. అవి ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య భారతి, విద్యకు సంబంధించి విద్యా భారతి, వ్యవసాయ భారతి, దుర్గావాహిని, ఆడపిల్లలకు సంబంధించి, మగవారికి సంబంధించి ఆర్ఎస్ఎస్ సంఘం కార్యక్రమాలు, ఈ విధంగా ఒక 10కి పైనగా భాగాలు ఉన్నాయి. ఇందులో ఆరోగ్య భారతిలో మనం ఈరోజు విషయావగాహనకు వచ్చాము. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ప్రజలకు అందజేయాలి. మనం ఆరోగ్యం అనగానే ఏమని ఆలోచిస్తామంటే, మనం బాగున్నాం, ప్రస్తుతానికి ఏమీ కూడా అనారోగ్యం లేదు, అనారోగ్యం లేకుండా ఉంటే ఆరోగ్యవంతంగా భావిస్తున్నాం. కానీ అంతవరకు సరిపోదు. అసలు ఆరోగ్యం అంటే ఏమిటి, మన జీవనం ఎలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి, మన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? మనం అనారోగ్యం చేస్తే వైద్యుల దగ్గరికి వెళ్ళడం కానీ, అక్కడ మనం వైద్యుల సలహాలు కానీ తీసుకోవడం జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం కూడా మనకేం చేస్తుంది, ఉచిత ఆరోగ్యాలని, ఆరోగ్య మిత్రులని ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది. ఆసుపత్రులు పెరిగాయి, డాక్టర్లు పెరిగారు, ప్రతి చిన్న విషయాన్ని చాలా సూక్ష్మంగా అందించగలుగుతున్నారు. కానీ పూర్వం కంటే గొప్పేం కాదు. పూర్వం మనకున్నటువంటి ఋషులు మునులు వీళ్ళంతా కూడా ఎటువంటి పరికరాలు లేకుండా అప్పట్లో ఉన్నటువంటి పరికరాలతోని మనకు మెదడు ఇక్కడ నుంచి స్కల్ప్ని ఆపరేషన్ చేసిన వారు ఉన్నారు. ఇంకా ఇక్కడ కూర్చొని మనకి నక్షత్ర మండలానికి ఎంత దూరం ఉందో, ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయో చెప్పగలిగిన వాడు ఉన్నారు. ఏ రోజు ఏ నక్షత్రం యొక్క స్థితి ఎంత దూరంలో ఉందో చెప్పగలిగిన వాడు ఉన్నారు. వాళ్ళు మన మునులు ఋషులు. ఇవాళ ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రం ఉంది. మనమంతా కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. అయితే ఇవి మనకు పెద్దలు చెప్పినవి, మన స్వామీజీలు నేర్పించినవి, అలాగే యోగులు మనకి నేర్పించినవి. ఇలా మనకి అనుచారంగా మనకు వస్తాయి. ఇంకా మనకి ఇప్పుడు ఇళ్లలో దగ్గర ఎరుపడి వారు అందరూ ఒక చోట కూడి నాగలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఏర్పాటు చేసి ఆ విద్యను, ఆ బ్రహ్మ విద్యను మనకి ఆధ్యాత్మిక విద్యను అందిస్తున్నారు. ఇదంతా కూడా సనాతన ధర్మం. ఈ ధర్మంలో భాగమే ఆరోగ్యం కూడా. ఈ ఆరోగ్యాన్ని మనకు అనారోగ్యం చేసిన తర్వాత వైద్యం దగ్గరికి వెళ్ళడం, మందులు తీసుకోవడం ద్వారా ఏమవుతుంది, కొంత మనం శరీరం అలసట చెందుతుంది, మానసిక అలసట చెందుతాము, ఆర్థికపరమైన నష్టాలు కూడా ఉంటుంది. ఇలా కాకుండా అసలు పూర్వీకులు ఎలా జీవించారు, ఎలా జీవిస్తే వాళ్ళు ఇన్ని ఆసుపత్రులు లేకుండా, ఇన్ని రోగాలు లేకుండా, ఇవాళ వైద్యులందరూ కూడా వాళ్ళే బాధపడుతూ మనకు చెప్తున్నారు. ఏమనంటే, ఒక గాలి ఎలా స్ప్రెడ్ అవుతుందో, గాలిలో శబ్దం ఎలా స్ప్రెడ్ అవుతుందో ఆ విధంగా క్యాన్సర్ వస్తుంది. మరి అలాంటివి రాకుండా ఉండాలండి. ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్ ఉన్నారు. అలా కూడా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ప్రజల్ని ఎలా రక్షించాలని గొప్ప గొప్ప వైద్యులు, విజ్ఞులు అందరూ కూడా చేరి ఆరోగ్య భారతి అనే సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళు ముందుకు వచ్చి ఒక సబ్జెక్ట్ని తయారు చేసి ప్రజలకి ముందుగా తెలియజేయాలి, జీవన విధానాన్ని తెలియజేయాలని ఆరోగ్య భారతి అనేటువంటి సంస్థని కేరళలో మనకి కృష్ణ త్రయోదశి 2002లో స్థాపించారు. ఇది అంచెలంచెలుగా దేశమంతా కూడా వ్యాప్తి చెంది ఎన్నో లక్షల మంది ఈరోజు ఆరోగ్యాన్ని వాళ్ళ చేతుల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని ఉంచుకోగలుగుతున్నారు. శిశు మరణాలు తగ్గాయి. మహిళ రిజర్ పూర్వం ఎట్లా ఉండేవాళ్ళంటే, కొంత వయసు వచ్చిన తర్వాత ఇంకా మంచానికి అంకితం. ఇంకా ప్రతి ఇంట్లోనూ అమ్మగారు ఎవరో ఒకరు పెద్దలు ఉండేవాళ్ళు. పాపం కోడళ్ళు కూతుళ్ళు కూడా సేవలు చేస్తుంటారు. అవి కూడా తగ్గాయి. పెద్ద పెద్ద వయసుల్లో కూడా అందరూ ప్రయాణం చేయగలుగుతున్నారు, చక్కగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. వాళ్ళందరి యొక్క ఆ వైద్యుల యొక్క పుణ్య పనులు. ఈ ఆరోగ్య భారతి మనం చెప్పుకున్నాం. వాళ్ళ యొక్క మూలం ఏంటంటే, మన ఆరోగ్య భారతి యొక్క మూలము ఆరోగ్య వ్యక్తి. మనం ఆరోగ్యంగా ఉండాలి.
ఆరోగ్య కుటుంబం, మన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య గ్రామం, అన్ని కుటుంబాలు కలిస్తేనే కదా గ్రామం. మన కుటుంబంలో ఏమున్నాయో మన విశేషాలు అన్నీ మనం ఇరుగుపరులతో పంచుకుంటాం, అందరికీ చెప్తాం. ఈ విధంగా మన దేశం కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఈ ఆరోగ్య భారత్ యొక్క ఉద్దేశం. ప్రతి వ్యక్తి దగ్గరికి ఆరోగ్యం అనేది ఎలా ఉండాలనేది తెలియాలి అనేటువంటిది. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు వాళ్ళ జీవితాన్నే కాకుండా, వాళ్ళ కుటుంబాన్నే కాకుండా, వాళ్ళు సమాజానికి, దేశానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంటారు. అదేమిటంటే ఎట్లా అంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళే ఏదైనా చేయగలుగుతారు. ఆరోగ్యం అంటే మనం అనారోగ్యం లేకుండా ఉంటుంది అనుకుంటున్నాం, కాదు. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలి, సామాజికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. శారీరకంగా తగిన మంచి ఆహారం తీసుకుంటాం, చాలా ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటాం. కానీ ఏదో ఒకటి వస్తాం. మరి మనం మంచి ఆహారం తీసుకుంటున్నాం, మంచిగా ఆకుకూరలు కూరగాయలు అనుకుంటున్నాము, లేకపోతే పండ్లు ఫలాలు తీసుకుంటున్నాము అని అనుకుంటాం. కానీ ఆహారం ఒకటే సరిపోదు. విశ్రాంతి తీసుకోవాలి, తగిన విశ్రాంతి ఉండాలి. తర్వాత ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ఆరోగ్యం ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి. వీటన్నిటికీ మనం ఏ విధంగా మన జీవనశైలి ఏమిటి, పూర్వం వాళ్ళు ఈ రుగ్మతలు ఏమీ లేకుండా ఎలా జీవించారు అనేది ఆరోగ్యపరంగా కాదు. శరీరాన్ని ముందు తీసుకున్నాం. శరీరం బాగుంటేనే మన మనసు బాగుంటుంది. మరి శరీరం ఎప్పుడు బాగుంటుంది? మనం లేచిన దగ్గర నుంచి ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారంలో భగవంతుడు మనకు చెప్పాడు, తామస, రాజస, సాత్విక ఆహారం ఏది ముఖ్యమైనదో, ఏది అవసరమో కూడా చెప్పాడు భగవంతుడు మనకు. కృష్ణపరమాత్మ వీటన్నీ అందించే ఉంటారు. తామస ఏమి తింటే తామసాన్ని పెంచుతుంది, ఏ ఆహారం తీసుకుంటే రాజసం, నేను అనే అహం వస్తుంది, ఏ ఆహారం తీసుకుంటే సాత్విక భావన పెరుగుతుంది. సాత్విక భావన పెరిగితే వాళ్ళ శరీరం ఎలా ఉంటుంది, వాళ్ళ మానసిక స్థితి ఉంటుంది, వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళ సమాజంలో వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, సమాజంలో వాళ్ళ ప్రవర్తన బట్టి దేశం ఎట్లా సురక్షితంగా ఉంటుంది. ఇంకా ఇదంతా కూడా మనకి గురువులు అందించినటువంటి వ్యవస్థ. కాబట్టి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి, పూర్వం పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక చెంబు నీళ్ళు, రాగి చెంబులో ఏదైనా నీళ్ళు పెట్టుకొని ఉదయాన్నే సేవించండి. అది ఒక మెడిసిన్. మొట్టమొదటి పెట్టి మనం ఆరోగ్య భారతంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఇల్లే మన వంటిల్లు, మన ఇల్లు, మన గృహమే వచ్చేసాం. మనం ఎక్కడికో పరిగెత్తాలి. తర్వాత మన ఆహారమే ఔషధం. ఔషధం కోసం కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, పొరుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే పెద్దలే మన వైద్యులు. మనం పెద్దల్ని పక్కన పెట్టుకున్నాము, ఆసుపత్రి పరిగెడుతున్నాము. మనం వంటింట్లో సామాన్లు పక్కన పెట్టాము, ట్యాబ్లెట్లు కొనుక్కుంటున్నాము. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఆహారం మన ఔషధం. కాబట్టి ఉదయాన్నే తగినంత నీరు తీసుకోవడం. దంతధావనం ఏ విధంగా చేసేవాళ్ళు, వేప పుల్ల, మేపాడం, తంగేడు, నేరేడు, ఇలాంటి జామ, ఇలాంటి పుల్లలతో ఉంటే ఎంతో కొంత ఔషధం పెట్టి లోపల. ఇవాళ పిల్లలకి చిక్కులు ఎప్పుడు వస్తే హాస్పిటల్ తీసుకెళ్తే ఒక ట్యూబ్ ఇస్తారు, ఆయింట్మెంట్ ఇస్తారు. అది పులిండి తెల్లారి తగ్గిపోతుంది, పిల్లలు పడికెళ్తారు. కానీ మన పూర్వీకులు ఏం చెప్పారు, మేపాడం కూడా తీసుకొని మెత్తగా ఉంటుంది, దాన్ని పళ్ళ కొద్ది కడిగించండి, 2 పూటలు 3 పూటలు కడిగిస్తే తగ్గిపోతుంది. ఈ ట్యాబ్లెట్లు ఎన్నో ఆ రోజు ఆ నెట్టు తగ్గుతుంది, కానీ ఎన్నో రోజులని పెంచుతుంది బాడీలో. కానీ ఈ పుల్ల ఏం చేస్తుంది, అది ఒకవేళ మింగినా కొంత పస లోపలికి వెళ్ళినా కూడా ఏమి చేయదు, ఇంకా లోపల ఉన్న పిల్లలు చప్పుతుంది కానీ ఏమి చేయదు. ఇట్లా దంతధావనం మొదలుకొని ఆహారం. అమ్మే ఇంట్లో ఇలాగే వైద్యురాలు, అమ్మని మించిన దైవం ఎవరున్నారు? ఆమె పిల్లలకి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి, పెద్దలకి ఏం కావాలి, బంధువులు వస్తే ఏం వంట చేయాలి, ఆమె అంతా చేసేది. ఆమెకు తెలిసినంత ఏ వైద్యుడికి తెలియదు. మనం అనుకుంటున్నాం వైద్యులు చెప్తే అమ్మయ్య డాక్టర్ గారు చెప్పారు అనే దాని మీద మనం ఆధారపడుతున్నాం. ఈ మధ్యకాలంలో వాళ్ళు వీళ్ళు ఇతర దేశస్తులు మనం పరిపాలించి మన వాళ్ళని మర్చిపోయింది. కనుక ఆకుకూరలు, తుంపకూరలు, కూరగాయలు, పచ్చని కూరగాయలు ఇవన్నీ లోపలికి వెళ్తూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలకి ఇష్టం కదా అని ఎప్పుడు ఒకే కూరగాయ కానీ ఒకే ఆకుకూర కానీ వరుసగా ఉంటుంది.
అట్లాగే ఎప్పుడో ఒకసారి బంధువులు వస్తేనో ఆయిల్ కూడా వెళ్ళేది, దారిలో ఊరిలో లేకపోతే పకోడీలో వేసి పెట్టేది. ఇవాళ పిల్లలకి ఎక్కువగా ఆయిల్ ఫుడ్, మరి వాళ్ళ ఆరోగ్యం ఏముంటుంది? పిల్లలకి పెట్టిన తర్వాత మిగిలిన పారేదే కదా మనము తింటాం, మన ఆరోగ్యం పాడుతుంది. దానివల్ల ఏమవుతుంది? బీపీ షుగర్ వచ్చేస్తుంది. పైగా మనం ఎక్కువసేపు బయట పనిచేయదు, దానివల్ల ఏమవుతుంది? శరీరం చెమట కూడా పట్టదు. చెమట పట్టక ఉప్పు లోన్ ఉండిపోయి మనకి బీపీలు వస్తుంది. డాక్టర్ వెళ్ళగానే డాక్టర్ గారు మీరు పనిచేయండి అని చెప్పరు, మీరు ఉప్పు తగ్గించకుండా నాకు ట్యాబ్లెట్స్ ఇస్తారు. కాబట్టి చెమట పట్టాలి. ఇంట్లో యజమాని పొలమే వెళ్ళనివ్వండి, ఆఫీస్కే వెళ్ళనివ్వండి, ఆయనకి చెమట పట్టేది. ఇంట్లో ఇళ్ళకి కానీ ఆడపిల్లలకు కానీ పెద్దవాళ్ళు కూడా ఖాళీగా కూర్చునేవాళ్ళు. ఏవోటి ఏరటమో బాగు చేయటమో పప్పులో ఉప్పులో పని చేస్తుంది వాళ్ళు. ఎంతో కొంత చెమట పట్టేది. అప్పుడు ఏ బీపీలు షుగర్లు రాలేదమ్మా. మనం తినేవన్నీ ప్యాకెట్ ఫుడ్ అవుతుంది, దానివల్ల షుగర్ వస్తుంది. దాంట్లో వేసేటువంటి రసాయనాలు నిలబడడానికి, ప్యాకెట్ అనగానే నిలవా, దాంట్లో వేసే రసాయనాలు షుగర్ వస్తాయి. చెమట పట్టకపోవడం బీపీ వస్తాం. కాబట్టి ఇవి రెండు కూడా మనం పక్కన పెడతాం. మనం పని చేస్తున్నాం, పిల్లలు వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, వాళ్ళ బాధ్యతలు ఏంటి, వీళ్ళ బాధ్యతలు ఏంటి అనుకుంటున్నారు, విశ్రాంతిని పక్కన పెట్టేస్తున్నారు. ఆహారం ఎంత అవసరమో విశ్రాంతి అంత అవసరం. విశ్రాంతి లేకపోవటం వలన బాడీకి అలసట చెందేసి ఏదో ఒక భాగం మీద ఒత్తిడి పడిపోతుంది. అలాగే ఎక్కువగా ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి? కాసేపు ధ్యానం చేయాలి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలా విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసికంగా ఆరోగ్యం పెరుగుతుంది. ఈ మానసిక ఆరోగ్యానికి ఒత్తిడి వస్తాయి, సమస్యలు వస్తాయి, కానీ ఇల్లంటూ ఉండదు. కానీ వెంటనే పూర్వం ఏం చేసేవాళ్ళు? ఏ బాధ వచ్చినా యజమాని కానీ ఇల్లాలు కానీ అమ్మ కానీ వెళ్ళి అలా ఒక మందిరం ఉండేది, ఇంట్లోనే దేవుడు వేరే ఉండేది, ఒక కలమరం ఉండేది. అక్కడ కాసేపు కూర్చొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆ ఫోటో వైపే చూసిన ఏకాగ్రత గ్రహించి ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా సడలింపు వచ్చి మానసిక ప్రశాంతత వచ్చింది. మానసిక ప్రశాంతత అంటే ఈ శరీరంలో ప్రతి భాగం కూడా రిలాక్స్ అవ్వాలి, అయినప్పుడే మా మనస్సు కూడా ప్రశాంతత. శరీరం బాగుంది కానీ నా మనసు ఏమో బాగుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏమీ చేయలేదు. పిల్లలు కూడా అంతే, శరీరం బాగుంటుంది, మానసికంగా వాళ్ళు చాలా వేగంగా ఉన్నారు, మనం ఏం చెప్పినా విసుకుంటారు. అలాగే కొన్ని మనసు అంతా బాగుంది, ఉత్సాహంగా ఉన్నారు, బాగా చదివారు, పరీక్ష వచ్చింది, ఏ గంటలో నొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, పరీక్ష రాయాలి, ఇంకా చదివిన విషయం. అందుకని శరీరము మనస్సు రెండు కూడా ఆరోగ్యంగా ఉండాలి. దీనికోసం మనం ఏకాగ్రత చాలా అవసరం. ఆహారం ఎంత అవసరమో, విశ్రాంతి ఎంత అవసరమో, ఏకాగ్రత కూడా అంత అవసరం. దానికోసం మనం ధ్యానం చేయాలి. ఈ విధంగా ఏకాగ్రత, ధ్యానము ఇవి మనకి భాగంగా ఉండేవి ఇళ్ళలో. ఎప్పుడైతే ఇంటిలో ఈ టైం టేబుల్ మారిందో అప్పుడు డాక్టర్ గారు టైం టేబుల్ ఎక్కువ. హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి రోజులు అన్ని కుటుంబాల్లో పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఆ దేవుడి మందిరం దగ్గర పెద్దవాళ్ళు కూర్చుంటున్నారో ఆటోమేటిక్గా చిన్నవాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. దైవ చింతన ప్రారంభం ఉంటుంది, ఆధ్యాత్మిక ఆరోగ్యం వస్తుంది. ఆధ్యాత్మిక ఆరోగ్యం వచ్చి మానసిక ప్రశాంతత వచ్చిన తర్వాత ఇంకా మామూలు ఆరోగ్యం గురించి మనం ఆలోచించక్కర్లేదు. అక్కడ సద్గ్రంథాలు ఉంటాయి. ఒకరోజు కాబట్టి రెండో రోజున అమ్మ ఏం చదువుతుంది, అమ్మమ్మ ఏం చదువుతుంది, అమ్మ ఏం చదువుతుంది అని ఆ పిల్లలకు ఇంట్రెస్ట్ వస్తుంది. తీసి వాళ్ళు చదువుతారు, వాళ్ళు తెలుసుకుంటారు. పూర్వం స్వామీజీలు యోగులు వస్తుంటే పిల్లలను కూడా వెంట పెట్టుకొని చక్కగా వెళ్ళి పల్లెల్లో కూర్చొని అన్నీ వినేవారు. అప్పుడు పిల్లలకి కూడా అన్నీ తెలిసేది. ఇవాళ పిల్లలకి ఏమీ తెలియదు. పిల్లలకు తెలిసింది ఏమిటంటే వాట్సాప్లో ఏదైతే వస్తుందో ఆ విషయం మాత్రమే, అందులో అన్ని నిజాలు ఎవరి రోజుని వాళ్ళు పెడుతున్నారు. ఆరోగ్యానికి సంబంధించి కూడా అట్లాగే పెడుతున్నారు. కాబట్టి అవి నిజాలు కాదు. మన ఇంట్లో నుంచే ప్రారంభమయ్యాలి. ఏ శిక్షణ అయినా మన ఇంట్లో నుంచే ప్రారంభమయ్యాలి. మన ఇంట్లో నుంచి ఎవరి దగ్గర నుంచి ప్రారంభం అంటే స్త్రీల నుంచి. ఎప్పుడైతే స్త్రీలు ఆరోగ్యంగా ఉంటారో ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా, ఎప్పుడైతే ప్రశాంతంగా చిరునవ్వుతో ఉంటారో ప్రశాంతంగా ఉంటుంది. మన పూర్వం ఏం చెప్పేవాడు? ఇంటిని చూసి ఇల్లాలు చూడండి. చక్కగా ప్రశాంతంగా ఎప్పుడైతే ఇంటిని తీర్చిదిద్దుకుంటారో చిరునవ్వుతో ఇలా ఉంటుందో
అక్కడ ఆరోగ్యం. ఎప్పుడు నవ్వుతూ చక్కగా చిరునవ్వుతూ ఉండాలి. ఇంటికి వచ్చిన వాళ్ళని అట్లాగే ఆహ్వానించుకోవాలి, ఇంట్లో వాళ్ళని అట్లాగే ఆహ్వానించుకోవాలి. ఎప్పుడైతే చిరాకు వస్తుందో వీళ్ళకి ఎదుటి వాళ్ళకి ఇద్దరికి కూడా ఆరోగ్యం పాడు. ఇవాళ పిల్లలు ఏం చదువుతున్నారు, లేదా ఏం చూస్తున్నారు ఫోన్లో, లేదా టీవీలో ఏం చూస్తున్నారు, లేదా ల్యాప్టాప్లో ఏం చూస్తున్నారు, ఇది గమనించాల్సిన అవసరం చాలా ఉంది. జీవితాలే కోల్పోతున్నాం. ఒక తరంలో నష్టం జరిగిపోయింది. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలి. పూర్వం ఏం చేసేవాళ్ళు, అత్తలో మామలో ఎవరో ఉండి వాళ్ళని పిలిచి మంచి మంచి విషయాలు కథలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు కథ చెప్పించుకునేవాళ్ళు లేదు, చెప్పేవాళ్ళు. 4 రోజులు పట్టుబలం అని చెప్తే 5వ రోజున 5వ కథ ఎక్కడగా ఆపామో చెప్తారు. ఉదాహరణకి మీరు రామాయణం మొదలు పెట్టారనుకోండి, ఆ లవకుశులు వెళ్ళారు, ఆ గుర్రాన్ని కట్టారు, భర్తలు వచ్చాడు కట్టేశారు, లక్ష్మణుడు వచ్చాడు కట్టేశారు, ఏం జరిగిందో చెప్తాను మీకు అని ఆపారు అనుకోండి. ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు స్కూల్ అవుతుంది, మళ్ళీ అమ్మమ్మ నాన్నమ్మ కథ ఇప్పుడు చూడుతుందని చూడకపోతాడు. అత్యంతలు కథ తీసుకోండి. అడవులకు వెళ్ళారు, అక్కడ మంటలు వచ్చినాయి, ఆ కథంతా మొత్తం చెప్పారు. కానీ చివరిలో అడవులో నిద్రించారు, అక్కడ మంటలు చుట్టూ వచ్చాయి. మరి ఎట్లా ఆగినాయి మంటలు రేపు చెప్తాను. మళ్ళీ పరిగెత్తుకు వస్తారు. అప్పుడు ఎట్లా ఆగినాయో, ఎవరి వల్ల మంటలు ఆగినాయో, చంద్రమతి ఏం చేసిందో అప్పుడు మనం చెప్పాలి. ఈ విధంగా మనం కథలు ప్రారంభిస్తే పిల్లలు ఫోన్ పక్కన పెడతారు. ఇంటి వాతావరణం బాగుంటుంది. నలుగురు కూర్చొని నవ్వుతో ఇల్లు ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది. ఇవన్నీ మనం మర్చిపోయి పరుగులు పెడుతున్నాం. కాబట్టి ఇన్ని ఆసుపత్రులు, వైద్యులు, ఇన్ని షాపులు ఇన్ని వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక్కసారి మన పెద్దవాళ్ళు ఏం చేశారు, మన ఋషులు మనకి ఏం చెప్పారు అని మనం ఆలోచించుకున్నట్లయితే ఈ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం. సమాజంలో మనం ఎట్లా ఉండాలి? పిల్లలకు సమాజం ఏముంటుంది? తన స్నేహితులు ఉంటారు. తల్లి ఏమని చెప్పాలి? ఇరుగుపొరు పిల్లలతో కలిగించుకో. మనకు ఆవు పులి కథలో వస్తుంది. అందులో ఆవు చెప్పేస్తుంది, పులి దగ్గరికి వెళ్ళాక అందరికీ తెలిసే ఉంటుంది ఆవు పులి కథ. వెళ్తూ ఎవరితో కలిగించుకోకు, అందరితో కలిసిమెలిసి ఉండు, ఎవరేమన్నా తగ్గి ఉండు అని శుద్ధులు చెప్పి పెడుతుంది ఆవు పులి దగ్గర. ఆ విధంగా ఎప్పుడైతే మన పిల్లలకు మనం చెప్తామో సామాజిక ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలందరూ కలిసిమెలిసి ఉంటారు. అదే శుద్ధులు మనం కూడా పాటిస్తే సమాజంలో ఏ విషయంలోనూ కూడా అదే విషయం మనం ఆడవాళ్ళు అందరం, తోడుగొడులు, అక్క చెల్లెళ్ళు, వదినమర్దళ్ళు అందరం పాటించాలి. అలాగే అన్నదాన్ని ఇలా పాటిస్తే ఇంకా మనకి సామాజిక ఆరోగ్యం అంతా బాగుంటుంది. ఒక సమాజంలో ఏదైనా విషయం వచ్చింది, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మంచికైనా నలుగురు కలవాలి, చెడుకైనా నలుగురు కలవాలి. మంచికి నలుగురు కలిసి 4 చేతులు వేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం కోర్టు ఉంది, దాతలు కోర్టు. మరి అందరూ చేతులు వేస్తే ఇవాళ మన 4 మంది వచ్చి, అలాగే చెడు ఏదైనా జరిగింది అందరం కూర్చొని ఇది ఇట్లా కాదు అట్లా అని సెట్ చేసుకోవాలి. మనకి పేరుత్రాట సినిమా ఎన్టీ రామారావు సాగిన సినిమాలో ఎన్టీ రామారావు చెప్తారు సినిమా పేరుత్రాట సమయం గొడవ వస్తే అందులో సూర్యకాంతం అత్తగారు రమణారెడ్డి పాల వ్యాపారి అన్ని ఇల్లు పెడుతూ ఉంటాడు. ఉంటామన్నమాట. ఒక్క మాట చెప్తాడు, ఆ మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరి మధ్యన గొడవ వస్తే కలవడానికి ప్రయత్నం చేయాలి, విడగొట్టడానికి ప్రయత్నం చేయకూడదు. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది ఆడవాళ్ళే కానీ, మగవాళ్ళే కానీ, అందములే కానీ, తోడుకోవడాలే కానీ, ఎవరికైనా సరే అది సమాజానికి కావాలి. అసలు రాకుండా మనం మెలిగితే ఏ బాధ లేదు. ఒకవేళ వచ్చినా ఆ విధంగా మెరగాలి. మనం 10 మంది చేరి కలపాలి, కలిసిమెలిసి జీవించాలి. ఇది సామాజిక ఆరోగ్యం. ఈ ఆరోగ్యాలన్నీ మర్చిపోయి మనం వాళ్ళిట్లా అన్నారు, వీళ్ళిట్లా అన్నారు, వాళ్ళింటికి వెళ్తే ఇలా జరిగింది అని ఆలోచన ఎప్పుడు వస్తుందో ఆ ఆరోగ్యం అప్పుడే క్షీణించడం మొదలుపెట్టింది. అది యజమానైనా అంతే. అందుకని ఎప్పుడు కూడా ఎవరో పలకరించాలని మనం ఆశించకూడదు, మనమే పలకరించాలి, నవ్వుతూ ఉండాలి. అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది, మన సమాజ ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో మనం చేస్తున్న వృత్తి మనం ధర్మంగా చేయాలి. ఉపాధ్యాయుడు అయితే ధర్మంగా పాఠాలు చెప్పాలి, వ్యాపారి అయితే ధర్మంగా వ్యాపారం చేయాలి, రైతు అయితే ధర్మంగా చేయాలి. భూమిని రక్షించుకోవాలి. రైతు మనందరికీ అన్నం పెడతాడు, ఆయనకే ముందు అన్నం పెట్టుకోవాలి. మనం
ఒక రకంగా అన్నపూర్ణ వాళ్ళే. మరి ఈ విధంగా మనం చేస్తున్న వృత్తి కూడా ఎప్పుడు ధర్మంగా ఉంటే అది కూడా మనకి ఆరోగ్యం. ఎందుకంటే 18 రకాలుగా మనకి ఎవ్వరు మనం ఒక అబద్ధం ఆడుతున్నాం, లేకపోతే ఒక తప్పు చేస్తున్నాం, మనం ఎవరు గమనించుకోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు కూడా మన గురించి. కానీ 18 రకాలుగా భగవంతుడు మనని గమనిస్తున్నాడు. ఇది సత్యం. మరి ఎందుకు మనకు శిక్షలు పడుతున్నాయి? అదే కారణం. 18 రకాలుగా మనం భగవంతుడు రక్షిస్తున్నాడు. కాబట్టి మనం భగవంతుడు చూస్తున్నాడు, భగవంతుడు వింటున్నాడు, భగవంతుడి కోసం చేస్తున్నాను. ఆధ్యాత్మికంగా రామకృష్ణ గారు ఇలాంటి విషయాలు చాలా చెప్తారు, నేను విన్నాను. అవునండి, నిజంగా సంపూర్ణ ఆరోగ్యం అంటే ఎప్పుడైతే మానసికంగా ఉంటామో చక్కగా ఉంటామో, శారీరకంగా ఎప్పుడైతే చక్కగా ఉంటామో ఉల్లాసంగా ఉంటాం. మన శరీరం మనకి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మనం వంగగలగాలి, లేవగలగాలి, అవసరమైతే పరిగెత్తగలగాలి. ఈ విధంగా ఎప్పుడైతే మన శరీరం మనకు అనుగుణంగా ఉంటుందో అది ఆరోగ్యం. మనం ఎప్పుడైతే ఉల్లాసంగా ఉంటామో అది ఆరోగ్యం. కవులు ఎప్పుడో చెప్పాడు, ఈశ్వరం అంటే మనుషులు ఉంటే దేశం ఏదైతే బాగుంటుందని. కాబట్టి ఉల్లాసంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. మన శరీరం మనకి మన చేతుల్లో ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, శారీరకంగా ఆహారంతో చక్కగా ఉండాలి. ఇలాంటి ఆరోగ్యం మనం ఉన్నట్లయితే మన ఆలోచనలు బాగుంటాయి. మన ఇల్లు కూడా దేవాలయంగా మార్చుకోవాలి. ఇల్లే దేవాలయం. దేవాలయానికి ఎందుకంటున్నాం మనం? అక్కడ విగ్రహ ప్రతిష్ఠ ఉంది. అక్కడ మంత్రాలతో వేదాలతో ప్రతిష్ఠించిన భగవంతుడు ఉన్నాడు. కానీ మన ఇంట్లో మనం ఆహ్వానించుకున్నాం. మన తండ్రి ఎవరంటే మన ఫోటో చూపిస్తాం, మన తాత ఎవరంటే ఫోటో చూపిస్తాం. ఆ విధంగా భగవంతుడు నీవు ఇరుకులో ఉన్నాం అని అక్కడ ఉంచుకొని గోడలు చూడలేం కదా మనం. అందుకు మనం ఫోటోలు విగ్రహాలు ఇంట్లో పెట్టుకున్నాం. ఆ రూపంలో మనం ఎప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడు, నా మాట వింటున్నాడు, మన పనిని గమనిస్తున్నాడు అని ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతనతో ఉంటామో మనం సంపూర్ణ ఆరోగ్యంతో మనం ఉన్నట్టు. కేవలం ఆరోగ్యం అంటే మనం ఆహారం బాగా తింటున్నాం అనేది కాదండి. అందుకని ఇలాంటి విషయాలు ఇంకా 2 చిన్న విషయాలు చెప్పి, చాలా విషయాలు మాకు ఉన్నాయి. మనం మరీ కలుసుకున్నప్పుడు ఆయా సబ్జెక్టు చెప్పుకున్నాం. ఇది పరిచయం మాత్రమే. ఆరోగ్య భారతి గురించి ఒక చిన్న విషయాల నుండి చెప్పి తర్వాత వారికి ఒక సబ్జెక్ట్ చెప్తారు. ఎక్కువగా మనం వింటుంది మనకి గ్రామాలంటే పట్టణాల్లో కూడా అధికంగా వస్తుంది ఏమిటంటే ఉన్నటువంటి స్ట్రోక్స్ వస్తాయి, పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది. దేనికి వస్తుంది? అధిక ఒత్తిడి వల్ల. ఒకే విషయం మీద తీవ్రంగా ఎప్పుడైతే ఆలోచన చేస్తారో, ఎప్పుడైతే బాధపడతారో అప్పుడు అంత క్రితం ఉంటుంది. నొప్పి ఏదో ఎక్కడో ఏ భాగంలోనో ప్రారంభం అవుతుంది, ఒకేసారి ఏమి ఉండదు. కానీ అది తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు పెరాలసిస్ వస్తుంది. కాబట్టి మనం ఏది కూడా తీవ్రంగా ఆలోచించుకోవాలి, కొంతవరకు ఆలోచించి వదిలేయాలి. దీన్ని మనం ఫాస్ట్ అని చెప్పుకుంటాం. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని ఎట్లా గమనించుకోవాలంటే ఇది వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుంది? ఫేస్, ముఖం చూడాలి. వాళ్ళ ముఖము చాలా వికారంగా అయిపోతుంది, తట్టుకోలేదన్నమాట. లోపల ఈ వస్తున్నటువంటి నొప్పి ఈ మైండ్, మనకి మైండ్ ద్వారానే అన్ని కాళ్ళకి చేతులకి నరాలకి సరఫరా అవుతుంది కదా, ఆజ్ఞలు వస్తాయి కదా, ఆజ్ఞ ఆగిపోతుంది, స్టక్ అయిపోతుంది. ఒక్కసారి ఎట్లా ఉందంటే ఒక సమ్మెట్లో ఒక దెబ్బ వేస్తే ఎంత నొప్పో అట్లా అవుతుంది ఒక్కసారి. అందుకని ఆ తీవ్రత వాళ్ళు తట్టుకోలేక ముఖం మైండ్గా పెడతారు, బాగా పెడతారు. ముఖం గమనించుకోవాలి. రెండవది ఆర్మ్స్, ఈ చేతులు కానీ కాళ్ళు కానీ బొంకలు పెడతాయి. 3 స్పీచ్, మాట మెత్తొస్తుంది. 4 టైం, ఎంత సేపు వాళ్ళు అలా తిరిగారు, ఎంత బాధపడ్డారు అనేది వెంటనే పక్కన ఉన్నవాడు గమనించుకొని వాళ్ళకి తగినట్టుగా అక్కడ ఉన్నటువంటి సపర్యలు చేసి వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. వీలైనంత దగ్గర ఎక్కడ తీసుకెళ్ళాలంటే సిటీ స్కాన్స్, ఆ స్కాన్ ఉన్న హాస్పిటల్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఎందుకంటే మామూలు హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు రాసి అక్కడి నుంచి మళ్ళీ మనం ఏ వైద్యులు అక్కడ తీసుకెళ్ళి చాలా లేట్ అవుతుంది. కాబట్టి సిటీ స్కాన్ ఉన్న హాస్పిటల్ వెంటనే తీసుకెళ్ళిపోవాలి. 1 అవర్లో ఒకడే వెళ్ళేట్టుగా ఏర్పాటు చేసుకోవాలి వాహనం. 1 అవర్లో మనకి ఎవరు తీసుకెళ్తారు, అందులో గది సౌకర్యం ఉంది, అలాంటివి
అలాంటివి వినియోగించుకొని మన వాహనాలున్నా మనకి గబాలు వచ్చేవాళ్ళు ఉండకపోవచ్చు, కానీ అలాంటివి ఉపయోగించుకొని వాళ్ళు ఏంటంటే ఆక్సిజన్ పెడతారు, కొన్ని సర్వాంగీగా చేస్తారు కాబట్టి అలాంటివి వినియోగించుకొని సమయానికి వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత ఎంతసేపు ఎలా జరిగింది, కాళ్ళు చేతులు ఎలా అయింది ఏంటి డాక్టర్ గారికి వెంటనే చెప్పాలి ప్రక్కన ఉన్నవాళ్ళు. ఇది ఈ స్ట్రోక్కి సంబంధించి హార్ట్ అటాక్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎట్లా ఉంటుంది, అప్పటి వరకు బాగానే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఇది కూడా మెడ నుంచి వచ్చే ఆజ్ఞ ఈ గుండెకి వచ్చేటువంటి దీంట్లో ఆగుతూ 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 వచ్చి నిలబెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ముందు చెమట పడుతుంది. ఆ తట్టుకోలేక అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియక ఏమవుతుందంటే ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఉక్కిరి బిక్కిరిలో బాగా చెమట పడుతుంది, తలలోంచి కూడా చెమట పడుతుంది. ఒక్కొక్కరికి మలమూత్ర విసర్జన జరుగుతుంది, అర్జెంటుగా వెళ్తారు, తర్వాత ఒక్కొక్కరికి వెళ్తారు. అప్పుడు మనం సరదాగా మనం పండుగ అనుకుంటాం. ఆక్సిజన్ మనం ఏం చేస్తామంటే మనకున్నటువంటి ప్రేమ కొద్దీ, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆప్యాయత కొద్దీ చుట్టూ మూగుతాం అందరం. అమ్మో ఏమైంది మాట్లాడు లే అని చేస్తాం. కానీ ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది, ఆ పరిస్థితుల్లో వాళ్ళకి కావాల్సింది ఆక్సిజన్. అందుకని అందరినీ కూడా అవసరమైతే కసురుకోనిండా పిల్లలు పేదలు ప్రేమతో దగ్గరకు చేరుస్తూ ఉన్నారు. అవసరం తోసేసేది సరే వాళ్ళకి గాలి అడిక్ట్ చేయాలి. ముందు గట్టి దుస్తులు ఉంటే వదులు చేసి గాలి అడిక్ట్గా చేయాలి. నైట్రోగ్లిజరిన్ అనే ట్యాబ్లెట్ కొంచెం ఎలా ఒత్తిళ్ళకి కానీ లేకపోతే అనారోగ్యం సూచనలు కనపడితే ఆ ట్యాబ్లెట్ దగ్గర ఉంచుకుంటే మంచిది. ఆ ట్యాబ్లెట్ తీసి వాళ్ళకి 4 కింద పెట్టాలి. తర్వాత ఎకోస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ కూడా, అది కూడా వేస్తే మంచిది. ఇవన్నీ ఏమిటనమాట, ప్రథమ చికిత్స. మనం డాక్టర్లు కాదు, డాక్టర్ గారి దగ్గరికి ఒక్కొక్కరు గుర్తుపెట్టుకోవాలి, మనం డాక్టర్లు కాదు. డాక్టర్ గారి దగ్గరికి అర్జెంటుగా తీసుకెళ్ళిపోవాలి, తీసుకువెళ్ళేలోపు రక్షించుకోవాలి. రక్షించుకునేందుకు మనం చేసుకునేటువంటి పనులు. ఆ తర్వాత అంబులెన్స్కే కాల్ చేసుకోవాలి. మనకు వెహికల్ ఉన్నా సరే, మన డ్రైవింగ్ వేరు, వాళ్ళ డ్రైవింగ్ వేరు. మన కారులో ఉన్న సదుపాయాలు వేరు, అందులో ఉన్న సదుపాయాలు వేరు. అందుకని అంబులెన్స్ ఫోన్ చేసుకోవాలి. తర్వాత మెడికల్గా ట్రీట్మెంట్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాం. తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే కార్డియో అరెస్ట్. ఈ హార్ట్ అటాక్కి కార్డియో అరెస్ట్కి తేడా ఏంటంటే వీళ్ళు ఒకసారిగా కొట్టుకుపోతాయి, చెమట్లు పడతాయి, ఇట్లా మనం చెప్పుకున్నవన్నీ జరుగుతాయి. కానీ కార్డియో అరెస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా అక్కడ ఆ భాగాన్ని, ఈ గుండె భాగాన్ని ఇందాక మనం దీనికి ఎట్లయితే చెప్పుకున్నామో అట్లా సమ్మడి పెట్టి కొట్టినట్టుగా స్టక్ అయిపోతుంది అన్నమాట. ఇంకా టైం ఇవ్వదు. కార్డియో అరెస్ట్ అంటే టైం ఇవ్వదు. టైం ఇవ్వనప్పుడు మనం ఎట్లా గుర్తుంది, కార్డియో అరెస్ట్ హార్ట్ అటాక్ అయితే కొంచెం టైం ఇస్తుంది, కార్డియో అరెస్ట్ మనకు టైం ఇవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే మనం వెంటనే పడుకోబెట్టాలి. వీళ్ళని కూడా పడుకోబెట్టి అప్పుడు పేరు పెట్టి పిలవాలి, అటు ఇటు కలిపి చూడాలి, పడుకోబెట్టాలి. పడుకోబెట్టిన తర్వాత పేరు పెట్టి పిలిచినా కూడా వాళ్ళు ఏమీ కదలకపోతే అప్పుడు మనం వాళ్ళకి ట్రీట్మెంట్ కొంచెం ప్రథమ చికిత్స చేయాలి. మనం ఇట్లా కుడి చేతికి ఎడమ బిగించి వాళ్ళ హార్ట్ మీద పెట్టి 120 సార్లు మనం చేయాలి. వాళ్ళ గాలి కృత్రిమంగా గాలి అందిస్తామన్నమాట. ఈ పని మనం చేయాలి. ఇది చేస్తూనే ఈ 120 సార్లు చాలా గట్టిగా ప్రెస్ చేసేటువంటి ఒకళ్ళే చేయలేకపోతే రెడీగా ఉండాలి. చుట్టూ మోగటం కాదు, ఇది మనం తెలుసుకొని ఉండాలి. కుటుంబాలు అందరికీ చెప్పుకోవాలి, మనం ఒకరికొకరు అందరం చెప్పుకోవాలి. మనకు తెలిసిన కుటుంబాలు కూడా చెప్పాలి. చెప్పి ఇంకొకళ్ళు వీళ్ళు ఒక 30-40 చేసేప్పటికీ అలసిపోతారు, వెంటనే ఇంకొకళ్ళు అందుకోవాలి. అంతేగాని చుట్టూ మూగేసి ఏడవడం మనం వెళ్ళి చేయకూడదు. ప్రాణాలు రక్షించుకోవడం ముఖ్యం అక్కడ. అందుకని ఆ విధంగా చేయాలి. చేస్తూనే ఇంకొకళ్ళు అంబులెన్స్ ఫోన్ చేసుకోవాలి. ఈ సిపిఆర్ ఎట్లా చేయాలి, ఎక్కడ ఏ భాగాన్ని చేయాలి, ఇవన్నీ కూడా సిపిఆర్ సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉంది. ఒక డాక్టర్ గారు వచ్చి చెప్తాను, నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ వచ్చి చెప్తారు. ఇది మేము పరిచయం మాత్రమే చేస్తున్నాము. ఈ విధంగా మనం ఈ విషయాలు తెలుసుకొని ఉన్నట్లయితే చాలా చక్కగా మనం కొంచెం రక్షణ ఇచ్చుకోగలుగుతాం. కానీ ఎక్కువ సమయం తీసుకోకూడదు, ఎందుకంటే మన డాక్టర్లు కాదు, మనం చేస్తుంది ఏంటంటే రక్షణ. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి వ్యక్తిని మనం రక్షించుకుంటున్నాం. అది కూడా గుర్తుపెట్టుకొని స్పీడప్ అవ్వాలి. అందుకని ఇవన్నీ కూడా ఒకరికొకరు చెప్పుకొని ఉన్నట్లయితే
చాలా బాగుంటుంది. ఈ స్థితి రాకుండా ఉండాలంటే ఒకటి, ప్రతిరోజు ధ్యానం, ఏకాగ్రత మీద దృష్టి పెట్టుకోవటం, తగిన విశ్రాంతి తీసుకోవటం, మరీ ముఖ్యమైన విషయాలు ఏంటంటే పెద్దగా పడుకోవడం. ఉదయాన్నే తెల్లవారుజామున ఎవరైతే లేస్తారో వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉన్నట్టే. అప్పుడు పీల్చేటువంటి అమృతమైనటువంటి గాలిని ఈ ఆర్గాన్స్ అన్నింటినీ కూడా, లోపలి భాగాలన్నింటినీ కూడా శుద్ధి చేస్తుంది. అది ఏ మెడిసిన్ ద్వారానూ జరగదు, అదంతా కృత్రిమమే. ఇది అప్పుడు వచ్చేటువంటి ఔషధాలు కాదు, మలయ మార్గాలు అంటాం. ఔషధాలు కానీ ఎవరైతే పీలుస్తారో, ఎవరైతే 5ంటికి లేచి బయట పని చేసుకుంటూనో వాకింగ్కో మొత్తానికి లేచి గాలి పీల్చుకుంటారో, అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, అక్కడ కూర్చొని ప్రాణాయామం చేసుకుంటారు. వాళ్ళకి ఇంకా ఔషధాలతో పని ఉండదు. కాబట్టి అలాగే పెద్దగడ పడుకోవడం, అది పిల్లలకు కూడా మన కుటుంబంలో అలవాటు చేయాలి. ఉదయాన్నే పెద్దగడ లేవడం, సాయంత్రం పెద్దగడ పడుకోవడం. ఎప్పుడైతే పెద్దగడ పడుకున్నారో మన ముందు తరాల వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇది మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మనం ఇళ్లలో మనం పాటించుకోవాలి. ఇంకా మరి కొన్ని మంచి మంచి విషయాలు చెప్పడానికి అందరూ ఉన్నారు. ఇంకొకసారి కలిసినప్పుడు ఇంకొన్ని మంచి విషయాలు చెప్పుకున్నారు. అందరికీ కృతజ్ఞతలు. శ్రీమతి రమాకుమారి గారు, వీరు కూడా ఆరోగ్య భారత్లో కృష్ణా జిల్లాకి కార్యదర్శిగా ఉన్నారు. మొత్తం కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు. కొంతమంది డాక్టర్స్ కానీ లేకపోతే దేశభక్తులు కానీ ఫుల్ టైం ఇచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మా వాటి వాళ్ళం మేము రిటైర్ అయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు మా వెసులుబాటు బట్టి టైం ఇచ్చి చేస్తున్నాం. అలాగే రమాకుమారి గారు గృహస్థురాలు అయినప్పటికీ ఆవిడ ప్రతిరోజు, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు సమయాన్ని ఇచ్చి 2 గంటల పాటు వారి ఇంటి వద్దే కింద సెల్లార్లో యోగా క్లాస్ నడుపుతున్నారు. అక్కడికి ప్రతిరోజు ఒక 15 మంది వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు మెరుగు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా అనుభవాలు చెప్పారు. అప్పుడప్పుడు మేము వెళ్తాము, ప్రతిరోజు వారు క్లాస్ నిర్వహిస్తారు. చాలా ఈ కార్యక్రమాల్లో ఆవిడ సమాజానికి సేవ చేస్తున్నారు. వారి మాటల్లో మనకు ముద్రలు, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, మన ఆరోగ్యం ఎట్లా ముద్రల ద్వారా మనం రక్షించుకోవచ్చు అని చెప్తారు. కామేశ్వరి గారు మీకు అన్ని మంచి విషయాలు చెప్పారు. వాటిలో ఎందుకంటే మనం అరగంట సేపు మాట్లాడుతున్నప్పటికీ దాంట్లో ఉన్న సారాంశాన్ని ఏంటో ఒకసారి మనం చెప్పుకున్నాం. ఆవిడ వంటిల్లే వైద్యశాల అన్నారు. దానికి అందరూ అంగీకరిస్తారా లేదా? ఎందుకన్నారు అంటే అక్కడ మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ఔషధాలు ఏంటవి? ధనియాలు, మిరియాలు, జీలకర్ర, యాలకులు, ఇవన్నీ కూడా ఔషధాలే. కానీ ఏది ఎంతంత మోతాదులో వాడాలో తెలిసి ఉండడం అనేది తెలియాలి. డాక్టర్ గారు కూడా ఇస్తారు, మందు పెట్టి ఎంత వేసుకోవాలో, ఒక పూట ఏం వేసుకోవాలో, లేదా 2వ పూట ఏంటో, లేదా రోజుకి నాకు చెప్తారు. అలాగే వంటిల్లే వైద్యశాల అంటే అక్కడ ఉండేటువంటి ఆవాలు దగ్గర నుంచి అన్నీ కూడా ఔషధాలు లాంటివి. కానీ ఏది ఎంతంత మోతాదులో తెలుసుకోవడం అనేది గొప్పదనం అన్నమాట. అది తెలుసుకోవాల్సిన ఎవరు? ఇల్లాలు. అందుకే ఇల్లాలని ఏమని పోల్చారు? వైద్యురాలు ఇల్లాలు అని చెప్పారు. అవునంటారా కాదంటారా? అంటే వంటిల్లే వైద్యశాల, ఇల్లాలే వైద్యురాలు. మరి ఔషధాలు ఏంటవి? నాకు చెప్పుకున్నాం కదా, ధనియాలు, యాలకులు, మిరియాలు, జీలకర్ర, ఇవన్నీ ఔషధాలు. కానీ మనం ఏం చేస్తున్నాం? వీటన్నిటిని పక్కన పెట్టేసుకుని మనకి ఏదైనా అనారోగ్యం కలిగిన తర్వాత అప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర 500, 1000 రూపాయల ఫీజు ఇచ్చుకుని, తర్వాత మందుల కోసం వేలు ఖర్చు పెట్టుకుని, ఇంటికి వచ్చిన తర్వాత వాటిని వాడుకుంటూ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనుభవిస్తూ మళ్ళీ తర్వాత ఇంకొకటి వస్తే దానికోసం మళ్ళీ పరిగెడుతున్నాం. మరి నిజంగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అంటే పెద్దవాళ్ళు అలాగే బతికారు. కానీ మనమే అశ్రద్ధకి చేస్తూ మన ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకుంటున్నాం. ఏది కావాలన్నా ముందు ఆరోగ్యం ఉండాలి. ఇప్పుడు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే మనకి ఏదైనా అనారోగ్యం ఉంటాయి కాబట్టి ఇంటి దగ్గర నుంచి కూడా కనీసం ఇక్కడికి రాగలిగాం. ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అవగాహనతో ఇంతమంది వచ్చారు. చక్కగా వీళ్ళందరినీ కూడా నాగలక్ష్మి గారు ఇక్కడికి ఏర్పాటు చేస్తూ ప్రతి వారం, గురువారం, ఆదివారం సత్సంగాలు ఏర్పాటు చేస్తూ మంచి విషయాలు తెలియజేస్తూ దాంట్లో భాగంగా ఈ ఆరోగ్యం గురించి కూడా అవగాహన కల్పించాలని, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చి మీరు ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే అసలు మందులు వాడాల్సిన అవసరం లేకుండా, రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకున్న వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. మనం రూపాయి ఖర్చు పెట్టద్దు, మందు బిళ్ళలు వాడద్దు.
ఎక్కువ శ్రమ కూడా చేయదు. అలాంటి విషయాలు చెప్పడం కోసమే నేను ప్రత్యేకించి ఇక్కడికి వచ్చాను అనమాట. నేనేం చెప్తానంటే, ముందు ఇందాక టీచర్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే, శారీరక ఆరోగ్యం కావాలి అంటే నా 5 రకాల ఆరోగ్యాలు ఉండాలండి అని చెప్పారు. ఏమన్నారు? శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఇలా 5 రకాలు చెప్పారు. దాంట్లో ఒక్కదాన్ని మొట్టమొదటి తీసుకున్నాం, శారీరక ఆరోగ్యం. ముందు అది ఉంటేనే కదా బాగుండేది. శారీరక ఆరోగ్యం కావాలంటే దాంట్లో కూడా 5 అంశాలు మనకు ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకోవాలి. ఆ 5 అంశాలు ఏమిటి అంటే, నీరు కావలసినంత తాగుతున్నామా లేదా. మీరందరూ చాలా మంది ఏంటంటే, కొంతమంది 3 లీటర్లు తాగమంటారు, కొంతమంది 4 లీటర్లు తాగమంటారు. అసలు ఎన్ని లీటర్లు తాగాలో మాకు అర్థం కావట్లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం చెప్తారని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అయితే ఎవరికి వాళ్ళు, ప్రతి మనిషిని బట్టి కూడా వాళ్ళకి ఎన్ని నీళ్ళు తాగాలో అది ఉంటుంది. అది తెలియాలి అంటే మీ బరువు ఎన్ని కేజీలు ఉంది అది ఒకసారి గమనించుకుంటే దాన్ని బట్టి అన్ని ఎన్ని నీళ్ళు తాగాలో తెలుస్తుంది. అది ఎలాగంటే, 20 కేజీలు బరువు ఉన్న వ్యక్తి 1 లీటర్ నీళ్ళు తాగాలి. అంటే మీరు 60 కేజీలు ఉన్నారు, అప్పుడు ఎన్ని లీటర్ తాగాలి? 3 లీటర్లు. 80 కేజీలు ఉంటే 4 లీటర్లు. అట్లా ఏంటంటే 20 కేజీల బరువుకి 1 లీటర్ నీరు అన్న విషయం దృష్టిలో పెట్టుకోండి. అప్పుడు మనం ఎన్ని నీళ్ళు తాగాలని ఎవరికి వాళ్ళకి అర్థమైపోతుంది. అంతే తప్ప వాళ్ళంత అన్నారండి, వీళ్ళంత అన్నారండి, మాకు ఏం చాలా అర్థం కావట్లేదు, మళ్ళీ యూరిన్ ప్రాబ్లం వచ్చేస్తుందంటే తాగలేకపోతున్నాం అని ఇన్ని రకాలుగా మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అది లేకుండా ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోండి, మీ బరువు ఎంత, మీరు ఎన్ని నీళ్ళు తాగాలి. అయితే కొంతమంది ఏమంటారు, పొద్దున్నే 1 లీటర్ నీళ్ళు తాగేసేయాలండి అంటారు. పొద్దున్నే 1 లీటర్ నీళ్ళు తాగేస్తే మనకు ఏమనిపిస్తుంది అంటే, ఇంక టిఫిన్ ఎక్కడ చేస్తాం, పొట్టనే నీళ్ళు ఉన్నాయి, లేచిన కానీ బాత్రూమ్ పెట్టడానికి సరిపోతుంది, ఇది కరెక్ట్ కాదు అనిపించి 1 రోజు తాగుతాం, లేదా 2 రోజులు తాగుతాం, తర్వాత పక్కన పెట్టేస్తాం, మన వాళ్ళు కావాలి అనుకుంటాం. కానీ ఇది ఒక అలవాటుగా చేసుకోవడానికి వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారని కాకుండా, సపోజ్ నేను ఒక 60 కేజీలు బరువున్నాను, నాకు ఎన్ని లీటర్లు కావాలి? 3 లీటర్ల నీరు కావాలి. 3 లీటర్ల నీరు కావాలి అంటే రోజు మొత్తానికి మనం దాన్ని డివైడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత ఒక పౌసైనా, అంటే మనం దేంట్లో అయితే తాగగలుగుతున్నామో ఆ గ్లాస్ ఒక తేలిక చేసుకోండి. అది పౌసైనా లేకపోతే 3 గిద్దలా అని దృష్టిలో పెట్టి ఆ గ్లాస్ మీరు కంటిన్యూ చేసుకుంటూ గంటకు ఒకసారి దాంతో తాగుతూ ఉండండి. అప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. లీటర్ నీళ్ళు ఒకసారి తాగాలంటే మాత్రం కడుపు ఉబ్బరం వచ్చేస్తుంది, ఇబ్బంది కూడా అనిపిస్తుంది. మరి 1 గ్లాస్ నీళ్ళు తాగడానికి ఇబ్బందా? చెప్పండి, ఇబ్బంది లేదు. అలాగే మీరు గంటకు ఒకసారి ఆ గ్లాస్ అక్కడ పెట్టుకున్నట్లయితే మీరు గంట తర్వాత మళ్ళీ మీకు గుర్తు చేస్తుంది అనమాట, ఆ గ్లాస్ అక్కడ పెట్టుకున్నాం, మనం ఆ నీళ్ళు తాగాలి అని చెప్పేసి అనుకుంటే గంటకు ఒకసారి అంటే భోజనానికి ముందు మాత్రం 1 గంట ముందు ఆపేసేయచ్చు. అలాగే భోజనం తర్వాత కూడా 1 గంట సేపు ఆపేసేయాలి, ఖచ్చితంగా ఆపాలి కూడా. అవి తీసేస్తే మిగిలిన గంటలు ఎన్నైతే ఉన్నాయో మీకు ఖచ్చితంగా సరిపోతాయి. చాలా లేదు అంటే 3 గిద్దలు పెంచుకుంటారా, ఏం చేసుకుంటారని ఆలోచించుకోండి. మీ బరువును బట్టి మీరు ఎన్ని నీళ్ళు తాగాలని దృష్టిలో పెట్టుకుంటే అన్ని నీళ్ళు సరిగ్గా తాగినట్లయితే శరీరంలో కావాల్సిన నీరు ఉంటేనే ఆ రక్తం పల్చగా ఉండటం కానీ, జీర్ణ వ్యవస్థ కావాల్సిన నీరు కానీ ఇవన్నీ కూడా సరిగ్గా ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని కూడా మీ బరువు తెలుసుకుండటం, అలాగే మీ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకోండి, ఇవన్నీ కూడా తప్పనిసరి అవసరాలు. మీలో ఎవరికి అందరికి మీ బ్లడ్ గ్రూప్ తెలుసా అండి? చెప్పక్కర్లేదు, తెలిసిన వాళ్ళు చేయటం చాలు. ఓకే, చాలా మంది తెలుస్తున్నారు, అందరూ కూడా తెలుసుకుని ఉండాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే ఆహారం. ఇందాక నీరు చెప్పాను, ఏమంటే చెప్తాను. నీరు ఒకటి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అడుగుతాను, ఎందుకంటే ఎంతమంది శ్రద్ధగా విన్నారు, ఎంతమంది ఆచరించగలుగుతారంటే ముందు శ్రద్ధగా వినాలి, విన్న తర్వాత దాన్ని గుర్తుంచుకోగలగాలి, ఆచరించగలగాలి. ఈ 3 స్టెప్లలో ఉంటుంది విషయం. ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని మీరు వింటున్నప్పుడైతే శ్రద్ధగా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచించగలుగుతారు, ఆచరించగలుగుతారు. 5 విషయాలు, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే 5 విషయాలు కావాలి. నీరు, ఆహారము, విశ్రాంతి, వ్యాయామము, విసర్జన. దాంట్లో 3 వీలు ఉన్నాయి, గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను నేను. నీరు, ఆహారాలు మీకు తెలిసిన విషయమే కదా. తర్వాత విసర్జన చెప్పాను, వ్యాయామం చెప్పాను, ఇంకోటి ఏం చెప్పాను? విశ్రాంతి. ఓకే, ఈ 5 విషయాలు మనకి సరిగ్గా ఉన్నాయా లేదా? ఇందాక మొట్టమొదటి నీరు గురించి చెప్పుకున్నాం. నీరు గురించి చెప్పినప్పుడు ఎన్ని లీటర్ తాగాలి ఎవరికి వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా ఆహారం అనేది ఎలాంటి తీసుకుంటున్నాం అనేటప్పుడు ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి ఒక్కో రకమైన ఆహారం వాళ్ళకి సూటబుల్ అవుతుంది. అందులో ఏదైనా తిన్నప్పుడు మనం తెల్లారి మనకి తేడా చేసిందంటే ఒకసారి గమనించుకోవాలి. నిన్న మనం ఏం తిన్నాము, దేనివల్ల నాకు ఈరోజు అనారోగ్యం కలగడం, లేదా అనీజీగా ఉండటం, లేకపోతే బడలిగ్గా ఉండటం, లేదా మోషన్స్ అవ్వడం, లేకపోతే ఒళ్ళు వెచ్చగా ఉండటం, ఇవన్నీ జరిగింది అంటే కిందటి రోజున మీరు తిన్న ఆహారం మీ శరీరానికి విరుద్ధమైనదై ఉండాలి. ఆ విషయం ఒకరు చెప్పేది కాదు కదా, ఎందుకంటే మీరేం తిన్నారో మీకు మాత్రమే తెలుస్తుంది. అందుకని ఏంటంటే ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు వెంటనే ట్యాబ్లెట్ వేసేసేయడం కానీ, లేకపోతే కనుక పడుకునే చేసేయడం, ఇది కాదు.
కిందటి రోజు నేనేం తిన్నాను, ఆ విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఆహారంలో కూడా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నామంటే ఫాస్ట్ ఫుడ్స్ అందరూ తింటున్నారని చెప్పండి. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా 50 అబోవ్లే ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళకి బాగానే తెలుసు. చాలా మంది యోగా క్లాస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆహారం అనేది ఎలా ఉందంటే ప్రకృతి సిద్ధమైనదే ఉండాలి, కృత్రిమమైనది కాకూడదు. అలాగే వీలైనంత వరకు వండని ఆహారం, దాన్ని రా ఫుడ్ అంటారు, లేదా పచ్చనం చేయని ఆహారం అంటారు. పచ్చనం చేయని ఆహారం వండకుండా ఆహారం ఎలా వస్తుందండి అంటే మొట్టమొదటి ఆహారం మూలకలు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. కొంతమంది అయితే బిజినెస్గా కూడా దాన్ని అమ్ముతున్నారు కూడా. మీరు మనం ఇంట్లో తయారు చేసుకోలేము, కానీ ఒక 10 రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ కొనుక్కోవడం ఇబ్బంది కాదు కదా. దాన్ని మనం ఏమైనా వండామా? వండటం లేదు. మొలకలు కట్టిన విధానం మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదమ్మా. ఇంట్లో ఎక్కువ మంది సభ్యులు ఉన్నప్పుడు మాత్రం తయారు చేసుకోవడం ఉత్తమం. లేదు ఒకళ్ళిద్దరి కోసం లేదా ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు లేరు, అలాంటప్పుడు చక్కగా కొనుక్కొని చోట నుంచి మనుషులు ఎంతమంది అయితే అన్ని ప్యాకెట్లు, మళ్ళీ కొంతమంది అండి ఆ ప్యాకెట్ కొనుక్కొచ్చేసి అది వెంటనే తినేస్తారు మొత్తం. అప్పుడు ఏమవుతుందంటే మాకు గ్యాస్ వచ్చేస్తుందని మొలకలు తింటుంటే అందులో మేము ఆపేస్తామండి అంటారు. అలా చేయకూడదు. మీరు పరగడుపుని అది తిన్నప్పుడు ఏంటంటే అది మీకు శరీరానికి సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అందుకని ఏం చేస్తారంటే మీరు ఉదయం ఆహారం ఏదో తీసేసుకున్నారు, 11, 12 ఆ ప్రాంతాలు ఇంకొకసారి ఏదైనా కాస్త తింటే బాగుండు అనిపిస్తుంది. ఆ సమయంలో మీరు కాస్త ఉపయోగించుకోండి. మళ్ళీ తర్వాత మొత్తం అన్ని ఎవరు చేస్తాం అవసరం లేదు. సాయంత్రం మళ్ళీ 5ంటికి ఒకసారి ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు బజార్ నుంచి తెచ్చుకోవడం కానీ లేకపోతే ఇంట్లో వండుకోవడం కానీ ఇలా చేయాల్సిన అవసరం లేకుండా మనిషికి ఒక ప్యాకెట్ అట్టి పెట్టుకుని 11, 12 ఆ ప్రాంతాల్లో కాసి సాయంత్రం 5, 6 ఆ ప్రాంతాల్లో కాసి తిన్నట్లయితే మీకు ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం రాదు. అది నోటికి రుచిగా ఉంటుంది కదా, స్వీటు కాదు హాటు కాదు. కానీ ఏమనుకోవాలంటే నేను ఒక మంచి ఆహారాన్ని, దాని వేరే అమృతాహారం తీసుకుంటున్నానే ఒక భావన. యద్భావం తద్భవతి. మీరు ఎలాంటి భావనదైతే ఆహారం స్వీకరిస్తారో మీ శరీరానికి అది అలా పనిచేస్తుంది. కాబట్టి నేను ఒక మంచి ఆహారాన్ని తీసుకుంటున్నాను అనే ఒక భావన మీకు ఎప్పుడైతే ఉంటుందో అది చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ అమృతాహారం నేను ఎలా అన్నానో అలాగే కొన్నిటి పేర్లు శవాహారం అని కూడా అంటారు. అవేంటో తెలుసా మీకు? అప్పడాలు, వడియాలు, వేపుడు, అలాగే ఎక్కువగా ఫ్రై చేసి అన్నమాట, ఫ్రై చేసి ఇలాంటి ఆహారాన్ని కూడా శవాహారాలు. ఈ మాట మనం విన్నప్పుడు ఏమనిపిస్తుంది? అది తిన్నప్పుడల్లా మనకు గుర్తొస్తుంది, నేను శవాహారం తింటున్నాను. కరెక్ట్ కాదు. ఈ భావన కూడా నాకు ఏ వయసులో కలిగిందంటే 15, 14 ఆ వయసులో మా అన్నయ్య వాడు హోమియో డిస్పెన్సరీకి వెళ్ళి హోమియో వైద్యం నేర్చుకునేవాడు. మాది కోడూరు గ్రామం. అక్కడ మళ్ళీ ఆ హోమియో వైద్యం నేర్చుకుంటూ వాళ్ళు చెప్పి నోట్స్ని రాసుకునేవాళ్ళు. ఇంటి దగ్గర వచ్చేసి నాకు నోట్స్ అక్కడ పెట్టి నాకు ఏదైనా కొత్త విషయం ఉందంటే తెలుసుకోవడం ఇష్టం, అలాగే తెలుస్తుందని నలుగురు చెప్పడం కూడా ఇష్టం. ఆ నోట్స్ నేను చదువుతూ ఉండేదాన్ని. వాళ్ళు ఏం చెప్పుకుంటారు, వాళ్ళు ఏం చెప్పుకుంటారని. అప్పుడు నేను చదివిన దాంట్లో కనిపించింది అనమాట శవాహారం. ఉదాహరణ అప్పడాలు, వడియాలు, వేపుళ్ళు ఇలా రాసేసారు. అమ్మో ఇది శవాహారం అంటే ఏంటి? అరగకపోగా మనకున్నటువంటి శక్తిని కూడా అది ఖర్చు పెట్టేస్తుంది. మన ఆహారం దేనికి తీసుకుంటాం? శక్తి కావాలని తీసుకుంటాం. కానీ ఇది అరిగించాలంటే ఒకరోజు చాలగా మనకున్న శక్తిని కూడా ఖర్చు పెట్టే తప్ప అది అరగదనమాట. కాబట్టి ఖచ్చితంగా శవాహారమే. అందుకని మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము అనే విషయానికి ముందుగా మొలకని ఆహారం అని చెప్పుకున్నాము. అమృతాహారం అమృతంలా పనిచేస్తుంది. ఇదేమనుకున్నాము? శవాహారం. కాబట్టి మనకు అమృతం కావాలా శవాహారం కావాలని మనమే డిసైడ్ చేసుకోవాలి. కొంతమంది గొప్పగా ఏంటంటే నాకు అన్నంలోకి వేపు ముక్క లేకుండా కుదరదండి, లేకపోతే అప్పడా లేకుండా అసలు తెలుగుది కాదు అని ఒక గొప్పతనంగా చెప్తారు. కానీ ఆ గొప్ప వెనకాల ఒక్కసారి ఆలోచన చేయండి. నేను చేసేది కరెక్టేనా? నేను నాకు ఇష్టమైన ఆహారం తినేసి నాకు ఆరోగ్యం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నావో నీకు నువ్వే ఆలోచించుకో. నువ్వు సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి నువ్వు దోహదపడ్డాడు. నీకు నచ్చిన ఆహారం తీసుకుంటున్నావా దానికి నచ్చినట్టు అవుతుంది, తర్వాత క్రమంగా అనిపించాల్సింది. ఇలా ఆహారం విషయంలో మనకి సరిపడనది అమృతాహారమా శవాహారమా? కొంతమంది దుంపకూరలు సరిపడవు. కాబట్టి ఏంటంటే కింద రోజు దుంపకూరలు తిన్నావు, ఎలా నీకు ఏదో నొప్పులు వచ్చాయి. అప్పుడు ఏంటంటే నాకు ఇది సరిపడలేదు అనమాట. నేను ఖచ్చితంగా కింద రోజు ఆహారాన్ని ఆలోచించుకోవాలి. అది నేను దూరంగా పెట్టుకో. నీకు ఎంత ఇష్టమైనదైనా సరే రేపు మళ్ళీ అనారోగ్యం కలిగితే పడే ఇబ్బంది కంటే కూడా ఈ రోజు దాన్ని విసర్జించడమే కాదు. అవునా కాదా? అందుకని ఆహారం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించుకోండి. వేపుళ్ళకి దూరంగా ఉండండి. అలాగే అన్నం తినేటప్పుడు శుభ్రంగా నమిలి తినాలి. కొంతమంది ఏమనుకుంటారా, ఏంటి అంతసేపు తినేది, ఒక 10 నిమిషాలు అయిపోయేదానికి అని చెప్పేసి అంటారు. ఇది చాలా తప్పు. ఖచ్చితంగా పావు గంట నుంచి 20 నిమిషాల వరకు అన్నం తినడానికి సమయం కేటాయించాలి. అది ఎందుకో ఒకసారి పరిశీలిద్దాం. మన నములుతున్నప్పుడు లోపల ఏమవుతుందండి? లాలాజలం.
ఈ లాలాజలంలో మాత్రమే తిన్న ఆహారంలో కొంత భాగం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంజైమ్స్ ద్వారానే జీర్ణమవుతుంది. ఆ తర్వాత మాత్రమే మిగిలి లోపల కడుపులోకి వెళ్ళిన తర్వాత. కానీ కడుపులో ఈ లాలాజలంలో ఉన్నటువంటి ఎంజైమ్స్ కడుపులో లేవు. కాబట్టి ఇక్కడ కనుక మనం నవలకుండా చక్కగా మింగేసేసాం అనుకోండి, ఇక్కడ జీర్ణ వ్యవస్థ కావాల్సినంత అందలా. కాబట్టి ఇక్కడ మొదటి దెబ్బ వేసేస్తాం అక్కడ దానికి. కాకపోతే కడుపులోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? ప్రతి మనిషి కూడా కొంతమంది ఆ మంచిడి గ్లాస్ ఇద్దరు పెట్టుకుని చేసి కాస్త తింటాం, మళ్ళీ మంచిడి తాగడం, తింటాం, మంచిడి తాగడం. అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఊరినటువంటి యాసిడ్స్, ఒకసారి మీ యాసిడ్ బాటిల్ గురించి మనం ఆలోచించుకున్నట్లయితే దాంట్లో వాటర్ కలిసినప్పుడు అది సరిగ్గా పనిచేస్తుందా? మన బాత్రూమ్స్ కోసం, సింకుల కోసం ఒక్కోసారి వాడుతూ ఉంటాం కదా యాసిడ్. వాటర్ కలిసింది అంటే అది సరిగ్గా పనిచేయదు. ఆ విషయం మనకు అర్థమైంది కదా. అలాగే మన ఆహారంలో కూడా అక్కడ ఉన్నటువంటి రసాయన పదార్థాలకి వాటర్ కలిసినట్లయితే అది సరిగ్గా పనిచేయదు. అందుకని తినేటప్పుడు చక్కగా నమిలి తింటున్నప్పుడు లాలాజలం కూడా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మీకు దిగడం, గొంతు నుంచి దిగడం హ్యాపీగా దిగుతుంది. అది మీరు హడావుడిగా తినేసారు, వెంటనే మంచిగా తాగాల్సి వస్తుంది. కాబట్టి నిదానంగా నమిలి తినాలి. మనిషి నోట్లో ఎన్ని ఉన్నాయండి పళ్ళు? ఎన్ని పళ్ళు ఉంటే అన్ని సార్లు నమలాలంట మొత్తాన్ని. మరి మనలో ఎంతమంది చేస్తున్నామని ఆలోచించండి. చెయ్యం. ఎందుకంటే ఏదో హడావుడి ఏంటంటే ఆరోగ్యంగా వాడని అందరికీ కోరుకుంటుంది. కానీ దానికోసం మనం మోల్డ్ చేసుకోవాలి. మీరు ఆ 30 నిమిషాలు ఎవరిని అవుతారు, ఇక్కడే సరిపోతుంది, ఇక్కడ అరగంట సేపు కూర్చోవాలి అన్నం దగ్గర అనుకుంటాం. కానీ 32 సార్లు అనుకునే దానికంటే లెక్క పెట్టండి, పక్కన పెట్టండి. నోట్లో ఉన్న ఆహారాన్ని శుభ్రంగా నమలాలి, లాగాలు దాంతో కలవాలి. మనం మంచినీళ్ళు తాగాల్సిన అవసరం లేకుండా మీగా కలగాలి. ఈ విషయం దృష్టిలో పెట్టుకుంటే నిదానంగా మీరు అలవాటు చేసుకుంటారు. ఎవరో ఈ మాట చెప్పినప్పుడు నేను కూడా పరిశీలన చేశాను. నేను ఎన్నిసార్లు తింటున్నాను, మొదటి నోట్లో పెట్టుకున్న తర్వాత ఎన్నిసార్లు నవ్వుతున్నాను అని. ఏమో అదృష్టిగా తిన్న 30 సార్లు నవ్వుతున్నాను. 30 సార్లు నవ్వుతున్నాను. ఇటు పక్కకి వెళ్ళినప్పుడైనా అది రెండైనట్టే. అలా నాలుగుగా మనం నడుతూ ఉన్నప్పుడు ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం సరిగ్గా చేస్తున్నామా లేదా? మన ఆరోగ్యం మన చేతుల్లో అనే పదాన్ని వింటాం. ఏంటి మన చేతుల్లో అంటే మన చేతల్లో, మనం చేసే పనుల్లో, ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మన చేతుల్లో అని చెప్పేసి అంటారు. ఇదేమైనా కష్టమైన పైన లేకపోతే రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని చెప్పండి? శుభ్రంగా నమిలి తినడానికి ఏమైనా ఖర్చు పెట్టాలా? అక్కర్లేదు కదా. నేను చెప్పేవన్నీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, శ్రమ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను విషయాన్ని. అందుకు శ్రద్ధగా వినండి, చక్కగా పాటించుకుంటే అదే ఆరోగ్యం. ఇప్పుడు ఆహారం గురించి మనం చెప్పుకున్నాం, ఇంత నీటి గురించి చెప్పుకున్నాం. ఆహారం అయిపోయిన తర్వాత మూడో విషయం ఏంటంటే విశ్రాంతి. విశ్రాంతి అంటే పనంతా అయిపోయిన తర్వాత పడుకోవడం విశ్రాంతే కదండి. అంతకంటే ఏం చేస్తాం? ఇప్పటికంటే ఎక్కువగానే పడుకుంటున్నాం. ఇప్పుడు ఒళ్ళు కూడా మనం పెంచుకుంటున్నాం, దాంట్లో డౌట్ లేదు. బాగానే విశ్రాంతి తీసుకుంటున్నాం అనుకుంటాం. కానీ విశ్రాంతిలో 2 రకాలు ఉన్నాయి. శారీరక విశ్రాంతి, మానసిక విశ్రాంతి. పడుకుంటాం, శరీర విశ్రాంతి తీసుకుంటుంది, కానీ మనసు ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. దాన్ని మాత్రం మనం కంట్రోల్ చేయలేము. కంట్రోల్ చేయాలని అనుకుంటాం, కానీ మన వల్ల కాదు. అందుకని ఏం చెప్పాలంటే పడుకోవడం విశ్రాంతి కాదమ్మా, మనసుకు నచ్చినటువంటి పని చేయడం అనేది ఒక రకంగా విశ్రాంతి. అది మానసిక విశ్రాంతి. మనకెవరో ఒక పని చెప్పారు, అది మనకి ఇష్టం లేదు, కానీ తప్పనిసరిగా బలవంతాన చేస్తున్నాం. అప్పుడు మనసు అలసిపోతుంది. చెప్పమరి ఈ పని మనకి చెప్పారండి, మనం చేయడం అనుకుంటాం. అదే ఇష్టమైన పని కష్టంగా అనిపించదు. ఇష్టమైన వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు కూడా కష్టంగా అనిపించదు. కాబట్టి వీలైనంత వరకు మనకి ఇష్టమైన పనులు రోజుకి 1 గంట అన్నా చేయాలి. ఇష్టమైన పని అంటే కొంతమంది సంగీతం వినడం ఇష్టం కావచ్చు, కొంతమందికి పాటలు పాడుకోవడం కానీ, లేకపోతే ఆడుకోవడం కానీ, లేకపోతే కబుర్లు చెప్పడం కానీ, ఏదైనా సరే ఇష్టం కావచ్చు. అందుకని మన మనస్సు ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా ఉండాలంటే 1 గంట అయినా సరే మన కోసం మనం మానసిక విశ్రాంతిని ఇవ్వాలి. మరి పాటలు వింటున్నాం కదండి, విశ్రాంతి ఎందుకు అవుతుంది? విశ్రాంతి ఎందుకంటే ఇష్టమైనది, ఇష్టమైన చేతుల్లో మెంటల్గా రిలాక్స్ అవుతుంది అన్నమాట. ఆ విషయంలో మానసిక విశ్రాంతి కావాలి. మరి మీలో ఎవరైనా సరే 1 గంట సేపు నాకు నచ్చిన పని నేను చేసుకుంటానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి. ఒకసారి నేను సంతోషిస్తాను. ఓకే, 4, 5, 10 మంది. వెరీ గుడ్. ఒకసారి క్లాస్ కొట్టండి అందరికీ. ఎందుకంటే అమ్మ ఈ మానసిక విశ్రాంతి చాలా అవసరం. ఇప్పుడు ప్రస్తుతం నాకైతే అనిపిస్తుంది ఏంటంటే